హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం వస్తే చాలండి, ఊరిలో ఏ ఇంటి ముందు చూసినా చింతపండు, చింతగింజలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సంవత్సరం సరిపడినంత చింతపండు అప్పుడే తీసుకొని దానిలో ఉన్న పుచ్చులు గింజలు తీసేసి మంచిగా ఎండబెట్టేసుకొని సంవత్సరం సరిపడినట్టుగా నిల్వ చేసుకుంటారండి. చింతపండు మనం రోజు ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉంటాము. చారుల్లో కానీ, పులుసుల్లో కానీ, పులిహోరలో వంటి వాటిల్లో చింతపండుని అనేది మనం ఖచ్చితంగా అయితే వాడుతూ ఉంటామండి. చింతపండే కాదండి, చింతపండు గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిది. చింతపండు గింజలు మనం మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు చింతపండు గింజల్ని మంచిగా దోరగా వేయించేసి దానిని పొడి చేసుకోవాలండి. దానిపైన తొక్క తీసేసి పొడి చేసుకొని ఈ పొడిని పాలల్లో కానీ, వేడి నీళ్ళల్లో కానీ కలిపేసి రోజుకి 2 సార్లు మార్నింగ్ అండ్ సాయంకాలం రోజుకి 2 సార్లు తీసుకుంటే కీళ్ళ నొప్పులు అనేవి అండ్ మోకాలు నొప్పులు అనేవి తగ్గుతాయండి. ఇది జీర్ణక్రియ వ్యవస్థ కూడా చాలా మంచిదండి.